సో ఏదైనా హౌస్లోని మనం ఎలా ఉండాలి, మన వ్యక్తిత్వం ఏ విధంగా ఉండాలి, మనం ఏది మాట్లాడితే మంచి జరుగుతుంది, ఏది మాట్లాడితే మనకి ప్లస్ అవుతుంది అని చెప్పి ప్రతిదీ కూడా తూచా తప్పకుండా అడుగు అడుగు వేసుకుంటూ తను ఆట తీరుని మార్చుకుంటూ, అంటే మొదటి 2 వారాల్లోనే అసలు కళ్యాణ్ అసలు ఎక్కడున్నాడు, ఇతను ఎందుకు హౌస్లో ఉన్నాడు, ఎందుకు ఆడుతున్నాడు అన్న రేంజ్ నుంచి ఇతనే కదా మనకి హౌస్లో ఉండాల్సిన వ్యక్తి, ఒక కామన్ మ్యాన్గా లోపలికి వెళ్ళి ఎటువంటి సింపతి కార్డ్స్ అన్నవి ప్లే చేయకుండా, ఎందుకంటే గతంలో మనం చూసాము ఎటువంటి కార్డ్స్ ప్లే చేసి విన్నర్ అప్గా రన్నర్స్గా నిలిచారు. మరి అటువంటి నేను కామన్ మ్యాన్ని లేకపోతే నేను ఆర్మీ పర్సన్ని అని చెప్పి ఎటువంటి సింపతి కార్డ్స్ అన్నవి యూజ్ చేయకుండా తన ఆట తీరు, తన ఆట మీదే ఫోకస్ పెడుతూ ఆడుతూ వచ్చాడు. మరి ఈరోజు అదే ఒక చిన్న విలేజ్లోని వాళ్ళ నాన్నగారు చిన్న కిరాణా షాప్ నడుపుతూ ఉంటారు, వాళ్ళ అమ్మగారు హౌస్ వైఫ్గా ఉన్నారు. అయితే అలాంటి వ్యక్తికి ఈరోజు ఇంత అప్రిషియేషన్ అన్నది నిజంగా గర్వకారణమని చెప్తూ ఉన్నారు. అయితే కళ్యాణ్ విన్ అయిన తర్వాత ప్రతి ఒక్క కామన్ మ్యాన్లో కూడా మనం కూడా రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేయొచ్చు, మనం కూడా విన్నర్ అవ్వచ్చు అని ఏదైతే ఉందో దాని సంకల్పం కావచ్చు, లేకపోతే ప్రౌడ్నెస్ ని కూడా తీసుకొచ్చాడు ఈరోజు కళ్యాణ్. సో ఒక్కసారి మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. మొత్తం ఏ విధంగా తన ఫ్యాన్స్ కావచ్చు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ తన కార్ చుట్టూ ఏ విధంగా చుట్టుముట్టారో కూడా చూడొచ్చు. అంటే మనకి కళ్యాణ్ విన్ అయిన తర్వాత ఎప్పుడెప్పుడు ఊరు వస్తాడా, దాదాపు 105 రోజుల పాటు అండ్ దానికన్నా ముందు తను ఆర్మీకి వెళ్ళడం, ఫ్యామిలీ మెంబర్స్కి దూరంగా ఉండడం, ముఖ్యంగా అటు మదర్కి ఫాదర్కి కూడా దూరంగా ఉండడం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా తన యొక్క జర్నీలోని తను అందరితో షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆ ఎమోషనే కళ్యాణ్ని ఇంకెక్కువ ప్రజలకి దగ్గర చేసిందని కూడా చెప్పడంలో ఏ మాత్రం కూడా సందేహం లేదు. సో అలాంటి వ్యక్తి ఈరోజు తన తల్లిదండ్రులకి ఎంత గర్వకారణంగా నిలిచాడు, ట్రాఫీ కొట్టి ఈరోజు ఇంటికి ఆ విధంగా వెళ్ళడం అన్నది నిజంగా హ్యాపీనెస్ని కలిగిస్తుంది అని చెప్పి ఇటు కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనా కూడా కళ్యాణ్ ఈరోజు విన్నర్ అవుతాడు అని చెప్పి చాలామంది అనుకొని ఉండరు. బట్ విన్నర్ అయ్యేసరికి ఎస్ రైట్ పర్సన్ విన్నర్ అయ్యాడు అని కూడా చెప్తూ ఉన్నారు. రైట్, ఒక్కసారి మనం అయితే విజువల్స్ చూద్దాం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయో తన సొంత ఊర్లో. రైట్, మనం విజువల్స్ చూస్తున్నాం కదా, మొత్తం అభిమానులందరూ కూడా ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కళ్యాణ్ని చూడాలి, కళ్యాణ్ సక్సెస్ని వాళ్ళ సక్సెస్గా భావిస్తూ ఏ విధంగా సెలబ్రేషన్స్ చేస్తున్నారో కూడా మనం పర్టికులర్గా చూస్తూ ఉన్నాము ఈ విజువల్స్కి సంబంధించి. అండ్ కళ్యాణ్ యొక్క పేరెంట్స్ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక నుంచి
ఎలా ఉండబోతుంది ఏంటి అన్న కెరియర్ కళ్యాణ్కి సంబంధించి చాలా మంది అటు సైడ్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ బజ్లో కూడా తను చెప్పడం జరిగింది, తను హీరోగా ట్రై చేస్తాను, నేను హీరోగా నెక్స్ట్ నా అడుగులన్నీ కూడా హీరో వైపే ఉంటుంది, ది బెస్ట్ హీరో అనిపించుకుంటాను, మంచి మూవీస్ చేస్తాను అని చెప్పి బజ్లో కూడా కళ్యాణ్ చెప్పడం జరిగింది. సో ఇది కూడా ఒక రకంగా కళ్యాణ్ అభిమానులకి ఆనందకరమైన విషయం అనే చెప్పాలి. ఎందుకంటే తనని హీరోగా చూడాలి అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. బయట కూడా ఏ విధంగా తనకి సపోర్ట్ చేశారో మనం పర్టికులర్గా చూడొచ్చు. అండ్ ముఖ్యంగా విజయనగరం విషయానికి వచ్చేసరికి ఇక్కడ తన అభిమానులు అటు కాలేజీల్లోని స్కూల్స్లోని ప్రతి ఒక్క చోట తనకి ఎటువంటి ఆదరణ అలాగే ఎటువంటి సపోర్ట్ లభించిందో కూడా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హౌస్లో ఉన్నది తనైనా ఆట అంతా కూడా బయట నుంచి అభిమానులే ఆడారు అన్నట్టు కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపించింది. ఎందుకంటే ఓటింగ్ విషయానికి వచ్చేసరికి అండ్ తనని మొత్తం తన ఆడే ఆట తీరు అండ్ తన విషయాలు, తన పర్సనల్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, తన పాజిటివిటీ అంతా కూడా బయట నుంచి అటు అభిమానులు అందరూ కూడా ఎవరైనా కళ్యాణ్ ఇదిరా అని అంటే కాదు మా కళ్యాణ్ అన్న ఇది అని చెప్పి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకున్న విధానాలు కావచ్చు. అంటే ప్రతిదీ కూడా లోపల ఉన్న కంటెస్టెంట్ ఒకైతే బయట తన గురించి మొత్తం ఫ్యాన్స్ నిలబడిన తీరు ఏదైతే ఉందో ముఖ్యంగా అదే ఎక్కువ శాతం విన్నర్ని నిలబెట్టే స్థాయి వరకు తీసుకెళ్తుంది. ఎందుకంటే ఆ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఈరోజు కళ్యాణ్ అటువంటి సపోర్టే మొత్తం ప్రేక్షకులందరి దగ్గర నుంచి పొందాడని చెప్పాలి. అండ్ తను ఎంత హ్యాపీగా ఉన్నాడు అండ్ తన ఊరి ప్రజలు ఇంకెంత హ్యాపీగా ఉన్నారో మనం చూడొచ్చు. అంత చిన్న విలేజ్ ఈరోజు తన విలేజ్ పేరు కూడా మొత్తం కళ్యాణ్ ఎక్కడ పుట్టి పెరిగాడు ఏంటి అని అంటే తన విలేజ్ పేరు కూడా చెప్పుకునే విధంగా ఇవాళ ఈ అబ్బాయి ఒక కామన్ మ్యాన్గా వెళ్తూ ఒక సెలబ్రిటీగా బయటికి రావడం అన్నది నిజంగా గర్వకారణం. అండ్ ఆ ఊరి ప్రజలకి కూడా ఇది నిజంగా చెప్పుకోదగ్గ విషయం అని కూడా చెప్తూ ఉన్నారు. సో ఒక్కసారి మనం అయితే విజువల్స్ మరొకసారి చూద్దాం. అసలు ఏ విధంగా సెలబ్రేషన్స్ అంటే ఇక్కడ ఫైనల్ అయిపోయిన తర్వాత పాపం అభిమానులు అందరూ కూడా అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర చాలా వరకు వెయిట్ చేశారు, కళ్యాణ్ని కంగ్రాట్ చేయాలి, తనని చూడాలి అని చెప్పి. బట్ అక్కడ నిరుత్సాహపరిచిన సొంత ఊరికి వెళ్ళిన వెంటనే అక్కడ తన ఆనందాన్ని తన యొక్క అభిమానులతోని ముఖ్యంగా తన ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఏ విధంగా షేర్ చేసుకుంటున్నాడో ఒక్కసారి మనం అయితే పిక్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. మీరు ఏదైనా మాకు రాని ముందు మేము నచ్చినట్టు చేసుకుంటాం.